ప్రతి పేద వాళ్లకు కూడు గూడు గుడ్డ, మనకు ఫస్ట్ మరి ఒంటి నిండా బట్ట ఉండాలి, తినడానికి తిండి ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి. ఇది ప్రతి ఒక్క మనిషికి కావాల్సినటువంటి అవసరాలు. కానీ మీరు చూస్తే ఆ రోజు వైఎస్ఆర్ గారు కూడా పెద్ద ఎత్తున ఇల్లులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగులేటి సీనన్న గారు పెద్ద ఎత్తున మరి వచ్చిన మన గవర్నమెంట్ వచ్చిన 1 ఇయర్లోనే దాదాపుగా 4.5 లక్షల మందికి రాష్ట్రంలో ఇల్లులు ఇవ్వడం జరుగుతుంది. మన నియోజకవర్గానికి చూస్తే తెలంగాణ వచ్చిన కొత్తలో మరి ఆ రోజు ఏమన్నారు టీఆర్ఎస్ గవర్నమెంటు, ఇగో డబ్బా ఇల్లు ఎందుకు కట్టుకోండి, మనం ఆ రోజు 1,00,000 రూపాయలతో ఇల్లులు ఇస్తూ ఉంటే 1,00,000 రూపాయలతో ఇల్లులు ఎందుకయ్యా, మేము డబల్ బెడ్రూమ్ కట్టిస్తాం, గా డబ్బా ఇల్లు ఎందుకని అన్నారు. ఆ రోజు పాపం కొంతమంది ఓ 10 బస్తాలకి సిమెంట్ తీసుకున్నారు, ఓ 10,000 ఎత్తుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అరే కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు కదా, ఈ ఇల్లు ఎందుకులే అని వాయిదా వేసుకున్నారు. కానీ ఎంతమందికి ఇల్లులు వచ్చినాయంటే 1000 శాంక్షన్ చేస్తే 500 ఇల్లులు కూడా కట్టలే. 500 ఇల్లులు కూడా ఎక్కడెక్కడ బిల్లులు ఇవ్వకుండా అవి కూడా అట్లనే మిగిలిపోయినాయి. కానీ ఈరోజు ఆ పాత ఇల్లుల బిల్లులు కూడా ఇస్తూ కొత్తగా 5,000 ఇచ్చినటువంటి 5,000 ఇల్లు ఇచ్చినటువంటి మరి మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మనకు గూడునిస్తున్నటువంటి మన సోదరుడు పెద్దలు పొంగులేటి సీనన్న గారికి అందరూ కూడా దయచేసి చప్పట్లతోటి ఒకసారి వారికి మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇంకా కొంతమందికి రాలేదు, వాస్తవమే. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి ఇల్లులు ఇయ్యలే వాళ్ళు. 10 ఏళ్ళ నుంచి కనీసం ఏడాదికి 1,000 ఇల్లులు ఇచ్చినా ఈ నియోజకవర్గానికి 10,000 మందికి ఇల్లులు వచ్చేది, 10,000 కుటుంబాలకు. ఈరోజు మేము ఒక్క సంవత్సరంలోనే 5,000 ఇల్లులు ఇస్తున్నాం. వాళ్ళు 10 ఏళ్ళల్లా సంవత్సరానికి 1000 మందికి ఇచ్చినా ఇవాళ 10,000 మందికి ఇల్లులు వచ్చేది. ఈరోజు దాదాపుగా 20-25,000 మంది ఇల్లుల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ మరి మన దగ్గర మనకు వచ్చింది 5,000, అదనంగా వేరే కంటే ఇక్కడ ఇంకా 1,500 ఐటీడీఏకు సార్ ఇవ్వడంతో మనకు కొంచెం సర్దుబాటు అయింది. కానీ కొంతమంది కావాలని వాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు. ఈరోజు మనం ఇస్తూ ఉంటే ఇల్లు రానోళ్ళ కాడికి పోయి నీకు ఇల్లు రాలే కదా అని వాళ్ళతోటి తిట్టిపిచ్చే పనే కొన్ని మీడియా ఛానళ్ళు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు పనిగా పెట్టుకొని అంతటా దుష్ప్రచారాలు చేస్తూ ఉండరు. గుండె మీద చేసుకొని ఒకసారి ప్రజలు ఆలోచించాలి. వాళ్ళు మొత్తంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తంలో 80,000 ఇల్లులు ఇచ్చిర్రు రాష్ట్రమంతా. 10 ఏళ్లలో 80,000 ఇల్లులు ఇచ్చిర్రు, వాటికి కూడా బిల్లులు ఇవ్వలే. నేను ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉంటే అక్కడ కూడా మరి సీనన్న గారు నన్ను అడిగితే మరి బిల్లులు అక్కడ కూడా ఇప్పించడం జరిగింది. ఇక్కడ కూడా పాత ఇల్లై. కానీ ఈరోజు రాష్ట్రంలో ఏకకాలంలో 4.5 లక్షలకు పైగా ఇల్లులు ఇస్తూ ఉన్నాం. వాళ్ళు 10 ఏళ్లలో 80,000 ఇల్లులు కూడా కంప్లీట్ చేయలే. మరి ఇది అర్థం చేసుకోవాలా వద్దా? దయచేసి వాళ్ళు మేము ఇచ్చేటువంటి మంచిని ఓర్వలేక కుట్రవన్నీ మా మీద మన్ను పోయించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఓపిక పట్టండి, కొద్దిగా వెనుక ముందు. కానీ 20 లక్షల ఇల్లు ఇచ్చుడు పక్కా ఖాయమని మన మంత్రి గారు మన పొంగులేటి సీనన్న గారు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రాష్ట్రమంతా కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షల ఇల్లులు ఇవ్వాలి, పేదోళ్ళకందరికీ నీడ కల్పించాలి, కడుపు నిండా అన్నం తినాలని. ఇవాళ బయట మీరు కొంటే 60 రూపాయల కిలో బియ్యం, సన్న బియ్యం. ఈరోజు ఉచితంగా మరి ఇంటింటికి సన్న బియ్యం వస్తూ ఉన్నాయి. ఇళ్ళల్లో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా వాడుతూ ఉన్నాం. 500 గ్యాస్ వస్తూ ఉంది. కష్టపడి పంట పండించినటువంటి రైతుకు 500 బోనస్ వస్తూ ఉంది. ఎప్పుడు కూడా పంట నష్టపోతే రూపాయి రాలే. మొన్ననే 5 కోట్ల రూపాయలు మొన్న పంట నష్టపోయినటువంటి రైతులకు 5 కోట్ల రూపాయలు కూడా మన జిల్లాకు మరి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మన ఇన్ఛార్జ్ మంత్రి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు శాంక్షన్ చేసి ఈరోజు తొందరలోనే వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లలో వేయడం జరుగుతుంది.
కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇల్లులు వచ్చినటువంటి వాళ్ళు తొందరగా కట్టుకోండి. మీరు తొందరగా కట్టుకుంటే ఇంకా నేను తొందరగా అన్నను ఇంకా ఇల్లులు అడుగుతా. ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఇంకొక 500 మాకు మీరు అనౌన్స్ చేస్తే కొద్దిగా అక్కడక్కడ జెన్యూన్గా మిస్ అయినటువంటి వాళ్లకు తక్షణమే ఇవ్వాల్సినటువంటి వాళ్ళని కూడా అడ్జస్ట్ చేస్తాం. ఎందుకంటే మాదంతా కూడా అడవి రాజ్యం. మరి వ్యవసాయాలు తక్కువ, పేదలు ఎక్కువ, మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కువ, బిజినెస్లు తక్కువ, ఇన్కమ్ తక్కువ, ఆదాయం తక్కువ, సొంతంగా ఇల్లులు కట్టుకునేటువంటి శక్తి చాలా మందికి తక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క పేదలను గుర్తుపెట్టుకొని మరి మనం అడగగానే రాష్ట్రం అంతా కూడా మేమందరం గిరిజన ఎమ్మెల్యేలం అందరం ముఖ్యమంత్రి గారిని మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఐటీడీఏలకు గతంలో ఇల్లులు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో, మరి ఈసారి కూడా మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఐటీడీఏలకు ఇల్లులు ఇవ్వాలంటే ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఇటు ములుగు, ఆదిలాబాదు, అటు ఖమ్మము, అచ్చంపేట, చెంచుల వరకు కూడా పెద్ద ఎత్తున అదనంగా ఇల్లులు ఇవ్వడంతో మన అందరికీ కొంత ఇక్కడ వెసులుబాటు అయ్యింది. అటు గిరిజనులకు కానీ, ఇటు దళితులకు కానీ, ఇటు బీసీలకు కానీ, ఇటు ఓసీలలో పేదలకు కానీ, మైనార్టీలకు కానీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున మా మహిళా సంఘాలు అంటే మీ పేరు మీదనే ఇచ్చారు. వాస్తవానికి ఇందిరమ్మ ఇల్లులన్నీ కూడా మహిళల పేరు మీదనే ఇచ్చారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు వడ్డీ లేని డబ్బులు కూడా, రుణాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి వడ్డీలు కూడా మీ ఖాతాలలో వేయడం జరిగింది. మీరందరూ కూడా ఖచ్చితంగా మహిళా సంఘాలలో చేరండి. మహిళా సంఘాలలో చేరడం మూలంగా వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి డబ్బులు తెచ్చుకునే కంటే మహిళా సంఘాలలో వచ్చేటువంటి డబ్బులు మీ కష్టానికి విలేజ్గా చేసినాం. కాబట్టి పైలట్ విలేజ్లు ఎన్నికైనటువంటి వాళ్ళు మరి తప్పకుండా ఇప్పటికే కంప్లీట్ చేసుకోవాలి. మీ చేతిలోనే ఉందులు వస్తాయి. బిల్లుల కాడ ఎలాంటి జాప్యం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఇందిరమ్మ కమిటీలు కానీ, ఎంపీడీఓలు కానీ, కలెక్టర్ గారు కానీ ఏదున్నా కూడా పారదర్శకంగా చేస్తారు. ఎవరికైనా అనర్హులకు వస్తే ఎంపీడీఓలకు ఇవ్వండి కంప్లైంట్, కలెక్టర్ గారికి ఇవ్వండి, మాకు ఇవ్వండి. కానీ జరిగే అటువంటి అభివృద్ధి మీద ఇచ్చేటువంటి ఇల్లులు రాకుండా కొన్ని కుట్ర పన్నుతా ఉన్నారు. అలాంటి కుట్రలు చేస్తే నియోజకవర్గానికి ఇల్లులు రాకుండా పోతే పేదోళ్ళు పాపం మరి ఎండలో ఎండి వానలో తడిసి చలికి వణికే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇంకా ఇల్లులు తెచ్చుకోవాలి, పేదలకు వంచాలనేదే మా అందరి ఆశయం, లక్ష్యం. ములుగు జిల్లా ప్రజలు వెనుకబడి ఉన్న ప్రకృతి మాత్రం అద్భుతమైనటువంటి అభివృద్ధిలో ఉంది. టూరిజం ఉంది, మనకు చరిత్ర ఉంది. అటు సమ్మక్క సారలమ్మ చరిత్ర ఉంది, ఇటు కాకతీయుల చరిత్ర ఉంది, ఇటు అటవీ ప్రాంతము, నేషనల్ హైవే ఉంది, మరి ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది. మరి కొన్ని మనం గవర్నమెంట్ ఒప్పుకున్న విధంగా మల్లంపల్లి మండలం ఇచ్చినాము. ఆ మండలానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగదీష్ ఆ ఊర్లో పుట్టి ఆయన గవర్నమెంట్లో ఉండి కూడా సాధించలేకపోయిండు. కానీ కలగన్నాడు నా ఊరు మండలం కావాలని. కానీ వాళ్ళ గవర్నమెంట్లో ఆయన చైర్మన్గా ఉండి కూడా చేసుకోలేకపోయిండు. కానీ ఆయన బాధపడ్డాడని మేము కూడా మండలానికి ఆయన పేరు పెడతామని చెప్పినాం. మరి ఆ పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయిల్ ఫామ్ కంపెనీ ఇక్కడ కూడా ఓనర్ గారు వచ్చారు మా పొంగులేరు సీనన్నను కలవడానికి. వారి ఆధ్వర్యంలోనే, సీనన్న గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ ఇంచెర్ల దగ్గర భూమి ఇవ్వడం జరిగింది. మన కొన్ని వ్యవసాయానికి మరి సరైనటువంటి యోగ్యం కాని కాడ ఆయిల్ ఫామ్ కూడా పెట్టుకుంటే దానికి ఇక్కడే ఫ్యాక్టరీ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. ములుగు కూడా మొన్ననే మున్సిపాలిటీ అయింది, దానికి కమిషనర్ గారు కూడా రావడం జరిగింది. అదే కాకుండా రామప్పలో కూడా 70 కోట్లతోటి మరి ఇక్కడ టూరిజం విలేజ్ వస్తుంది. అదేవిధంగా రామప్పలో మరి శివాలయం ఒక ఐలాండ్ ఉంది, ఐలాండ్ను కూడా 30 కోట్లతోటి డెవలప్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చిన మా అక్కలు మహిళా సంఘాలలో ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకున్న ప్రతి రూపాయి దేని మీదనన్నా పెట్టుబడిగా పెట్టి ఒక వ్యాపారం చేయండి, ఒక బిజినెస్ చేయండి. మన ఏరియా టూరిజం ఏరియా కాబట్టి ఇక్కడ కోళ్ళ షాపులు కూడా పెట్టుకోవచ్చు, కోళ్ళ ఫామ్లు పెట్టుకోవచ్చు. తొందరలోనే బొంగు చికెన్ కూడా భద్రాచలం నుంచి ఇక్కడటువంటి మహిళలకు ట్రైనింగ్ ఇప్పించి ఈ రోడ్డు మీద మరి వాళ్ళకు ఏదైనా ఉపాధి దొరకడానికి కూడా బొంగు చికెన్ అయినటువంటి ఒక మంచి ఫుడ్ను కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి అక్కలకు అందరికి కూడా మీ ఇళ్ళ పక్కన బట్టి ఎవరైనా ఇల్లు రానటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్లకు
చెప్పండి, ఓదార్చండి. ఈ గవర్నమెంట్ తప్ప ఇంకే గవర్నమెంట్ కూడా పేదల గురించి ఆలోచించదు. అందుకనే ఆనాడు వైఎస్ఆర్ గారి హయాంలో ఇల్లులు వచ్చినాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలోనే మళ్ళీ మనకు పెద్ద ఎత్తున ఇల్లులు వస్తున్నాయి. ఇంకా మిగతాయి కూడా దసరాకు మళ్ళీ కొన్ని మనం ఇల్లులు తీసుకొచ్చుకుంటాం. తప్పకుండా రానిటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ, మరి ఈరోజు మా అక్కలందరికీ కూడా పేరున శుభాకాంక్షలు. ఇల్లులు వచ్చినాయి, కానీ వచ్చినాయని కాగితం ఇంటికాడ పెట్టుకుంటే కాదు, కష్టపడి ఇసుక కూడా మీకు ఇళ్ళెమ్మటి ఊళ్ళల్లో ఫ్రీగానే చేయడం జరిగింది. మీరు ఫ్రీగానే తీసుకొచ్చుకోవడానికి కూడా మార్గనిర్దేశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి మంచిగా బందోబస్తు కట్టుకోండి, 10 కాలాల పాటు ఉండేటువంటి ఇల్లు. అదే కాకుండా కొంతమందికి ఇల్లులు రాలేదని, నాకు ఇల్లు లేకున్నా రాలేదని అంటున్నారు. అయితే గతంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొంతమంది సిమెంట్ బస్తాలు తీసుకొని ఓ 10,000 5,000 తీసుకున్నట్టుగా రికార్డు ఉంటే కూడా అక్కడ ఇల్లు వచ్చినట్టుగా ఉంది. అలాంటి వాళ్ళది కూడా నెక్స్ట్ దఫలో ఖచ్చితంగా పరిశీలించి ఇల్లు లేనటువంటి వాళ్లకు అది కూడా గవర్నమెంట్ ఇవ్వాలని నేను వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చాలామంది పాపం తీసుకున్నారు, కానీ కేసీఆర్ గారు మాయ మాటలు విని మీకు 70 ఇల్లు ఎందుకయ్యా, 1,00,000 రూపాయలు నేను 7 లక్షలతోటి మీకు డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నారు. అట్లా కూడా కొంతమంది ఆడ సంతకం పెట్టొచ్చారు, కానీ ఇక్కడ ఇల్లు కట్టుకోలేకపోయారు. దాంతో ఈలోపు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఇల్లు ఇవ్వలేదు, మనల్ని పాత ఇల్లు మరి కట్టుకొని ఇవ్వలేదు. కానీ అక్కడ మనకి ఎందుకంటే మనకి ఇంతో సరికిచ్చినట్టుగా ఆడ లిస్టులో ఉన్నది, దాంతో కూడా మనకు ఇల్లు కట్టుకున్నట్టుగా రికార్డ్ అయి ఉంటుంది. సో అలాంటిది కూడా ఖచ్చితంగా తొందరలోనే మళ్ళొక దఫలో అలాంటి వాళ్ళకు కూడా ఇల్లులు వచ్చే విధంగా నేను మంత్రి గారికి, సీనన్న గారికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా భోజనాలు కూడా చేయించడం జరిగింది. ఎంత సంతోషంగా వచ్చిరో అంతే సంతోషంగా మీరు తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ, మరి ఎంతో దూరం నుంచి మన ములుక్కు వచ్చి మీ అందరికీ అభయం ఇస్తూ, మరి మళ్ళీ మళ్ళీ మీకు ఇల్లులు ఇస్తా అని చెప్పడానికి వచ్చిన మన సీనన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.